अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादिसद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गे सपुरोहितः श्रीवत्साङ्गसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गे स्वयमाश्रये चिन्तामणिमिवोद्भान्तं मुत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 6 శ్లోకాలని నిన్న మనం అధ్యయనం చేసే 6వ శ్లోకాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేశాం. నిన్నటి రోజున భట్టర్ వారు ఆ శ్రీదేవిని ప్రార్థిస్తూ ఆ తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి, ఆ స్తుతి చేయడానికి అర్హులం మేమే అనేటటువంటి విషయాన్ని అందంగా చమత్కారంగా నిన్నటి శ్లోకంలో చెప్తున్నారు. స్తోతారం తమసంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చతే స్తుతిదురా మయ్యేవ విశ్రామ్యతి యస్మాదస్మదమర్శనీయ పణితి స్వీకార తస్తే గుణాః శాంత్యవతార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరన్ ప్రధాం అని నిన్నటి శ్లోకంలో బ్రహ్మరుద్రాది దేవతలకి కూడా సాధ్యపడనటువంటి స్తుతించడం అనేటటువంటి ఒక విషయం తమ వల్లే సాధ్యమవుతుంది. స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి. స్తుతించడం అనేటటువంటి భారము ఎవరి యందు విశ్రమిస్తోంది, ఎవరి దగ్గరికి వచ్చి వీరే సమగ్రంగా స్తుతి చేయగలరు అని భావిస్తోంది అంటే మయ్యేవా, మాయందే అది జరుగుతోంది అని అద్భుతంగా భట్టర్ వారు చమత్కారంగా చెప్తున్నారు. అంటే శ్రీరంగనాయకిని స్తుతించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మేమే సుమా అని చెప్తున్నారు. ఎందుకు అంటే యస్మాదస్మదమర్శనీయ పణితి స్వీకారతస్తే గుణాః శాంత్యౌదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరన్ ప్రధాం. తల్లి, నేను నా దోషభూయిష్టమైనటువంటి వాక్కులతోటి స్తుతి చేస్తుంటే అమర్శనీయం అంటే అది నువ్వు సహించలేనటువంటిగా ఉంటాయి ఆ వాక్కులు. అయినప్పటికీ కూడా స్వీకారతస్తే గుణాః, నువ్వు దాన్ని ప్రియంగా స్వీకరిస్తావు. అందువల్ల నీలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా బాగా లోకానికి బాగా తెలియచేయబడతాయి. నీలో ఉన్నటువంటి శాంతి, సహించడం అనేటటువంటి గుణము, ఔదార్యము, నిన్ను స్తుతించడానికి నాకు అనుమతినిచ్చేటటువంటి ఔదార్యం అనేటటువంటి గుణము, దయ, నేను శ్రమపడిపోతుంటే, నేను స్తుతించడంలో శ్రమపడిపోతుంటే దాన్ని చూసి ఓర్వకుండా ఉండలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణము, వాత్సల్యము ఇత్యాది గుణములన్నీ కూడా నీలో చక్కగా ప్రకాశిస్తాయి. ఈ లోకంలో రంగనాయకికి శాంతి ఎక్కువండి, ఔదార్యం ఎక్కువండి, దయ చాలా ఎక్కువండి, వాత్సల్యం చాలా మెండుగా ఉందండి శ్రీరంగనాయకిలో అనేటటువంటి విషయం ఎలా తెలుస్తుందో తెలుసా? నేను స్తుతిస్తూ ఉంటే దానిని నువ్వు ఆమోదంగా స్వీకరిస్తూ ఉంటే అప్పుడు ఈ లోకంలో ఆ గుణములన్నీ కూడా చాలా గొప్పగా ప్రకటింపబడతాయి. కాబట్టి మయ్యేవ విశ్రామ్యతి, నాలో మాత్రమే ఆ గుణములన్నీ కూడా, నాకే నిన్ను స్తుతించేటటువంటి యోగ్యత ఉంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు.
అంతేకాకుండా అసలు కవి అని ఎవరు స్తుతించేటటువంటి వాడు అని ఎవరిని అంటారు అంటే, ఎవరి గురించి అయితే స్తోత్రం చేస్తున్నామో వారిలో ఉన్నటువంటి గుణములన్నీ కూడా విస్తృణీతే గుణాన్ విస్తరింపచేసి చెప్పేటటువంటి వాడే కవి అనబడతాడు లోకంలో. నీలో ఉన్నటువంటి శాంతిని, ఔదార్యాన్ని, దయని, వాత్సల్యాన్ని, ఆ గుణాలన్నిటినీ కూడా మేము బాగా విస్తరింపచేసి చెప్తున్నాం. రంగనాయకి యొక్క శాంతికి ఒక హద్దు ఏమిటండి? రంగనాయకిలో ఉన్నటువంటి దయకి ఒక హద్దు ఏమిటి? రంగనాయకి యొక్క ఔదార్యానికి ఒక హద్దు ఏమిటి అంటే, అదిగో ఆ తల్లి మేము చేసేటటువంటి స్తుతిని కావాచ ప్రయతామహే అని దోషభూయిష్టమైనటువంటి వాక్కులతో మేము చేసేటటువంటి స్తుతిని ఆనందంగా ఆమోదిస్తోంది కదా, అది ఆవిడ యొక్క శాంతికి హద్దు, అది ఆవిడ యొక్క ఔదార్యానికి హద్దు, అది ఆవిడ యొక్క దయకి హద్దు, వాత్సల్యానికి హద్దు. అది సీమాభూమి. మా స్తుతిని ఆనందంగా ఆమోదించి స్వీకరించడమే రంగనాయకి యొక్క గుణములకి యొక్క హద్దు అని ఉన్నటువంటి గుణములను విస్తరించి చేసి చెప్పగలిగేటటువంటి ఒక అధికారము, యోగ్యత మాకే ఉంది. కాబట్టి మయ్యేవ విశ్రామ్యతి శృతిధురా మయ్యేవ విశ్రామ్యతి, స్తుతించడం అనేటటువంటి భారము మాయందే విశ్రమిస్తోంది అని అందంగా చమత్కారంగా నిన్నటి శ్లోకంలో తెలియజేశారు. ఇక ఇవాల్టి శ్లోకంలో అలా స్తుతించాలి అంటే నా వల్ల అవుతుందా తల్లి? స్తోత్రం చేయాలి, నీ గుణగణాలు చెప్పాలి అని ప్రారంభిస్తున్నాను, కానీ అలా చేయగలిగినటువంటి సమర్థత నాలో లేదు. కాబట్టి నువ్వే ఆ కృతినంతటినీ కూడా సమగ్రంగా పూర్తి చేసి నాకు అందిస్తే నేను దాన్ని పలుకుతాను. చూడండి, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి ఏదో కాంపిటీషన్ జరుగుతుంది స్కూల్లో, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ జరుగుతుంది. అంటే వ్యాసం చెప్పాలి అందరి ముందు. పిల్లవాడికి విషయం గురించి ఏమీ తెలియదు. ఇంటికి వస్తాడు, అమ్మ ఇలా మా పాఠశాలలో ఒక కాంపిటీషన్ ఉంది, వ్యాసంగం చెప్పాలి, ఇది టాపిక్ ఇచ్చారు అని చెప్తాడు తల్లికి. అప్పుడు ఆ తల్లే ఆ వ్యాసాన్ని రాసిస్తుంది, ఆ తల్లే ఆ బిడ్డడు పలికేటటువంటి మాటలని సరిదిద్దుతుంది. ఆ వ్యాసాన్ని అంతటినీ కూడా ఆ పిల్లవాడికి ఆ తల్లే చక్కగా నేర్పిస్తుంది. వాడికి వచ్చేటట్టుగా ప్రయత్నాన్ని కూడా తల్లే చేస్తుంది. కూర్చోబెట్టి ఆ వ్యాసాన్ని చదివించి చక్కగా వాడు ప్రజెంట్ చేసేటట్టుగా తల్లే కృషి చేస్తుంది. చివరికి ఆ కాంపిటీషన్ జరిగేటటువంటి రోజున ఆ పిల్లవాడు ధైర్యంగా, నిర్భయంగా స్టేజ్ మీదకి ఎక్కి ఆ వ్యాసాన్ని అందరి ముందు చాలా బాగా చెప్పి మొదటి ప్రైజ్ను సంపాదిస్తే ఇంటికి వచ్చి ఏం చెప్తాడు, అమ్మా నాకు వ్యాసంగంలో మొదటి ప్రైజ్ వచ్చింది అని చెప్పినటువంటి వ్యాసము అందరికీ నచ్చి నాకు మొదటి ప్రైజ్ వచ్చింది అని తన గొప్పతనంగా ఎలా అయితే చెప్పుకుంటాడో అలాగా ఓ తల్లి ఈ స్తోత్రాన్ని అంతటినీ కూడా శ్రీగుణ రత్నకోశాన్నంతటినీ కూడా నువ్వే రచించాలి. నీ కటాక్షంతోనే అది జరగాలి. కానీ ప్రాజ్ఞులందరూ కూడా భట్టర్ వారు చాలా గొప్ప స్తుతి చేశారండి, చాలా గొప్ప స్తోత్రం చేశారు అని నన్ను మెచ్చుకునేటట్టుగా, ఈ స్తోత్రాన్ని మెచ్చుకునేటట్టుగా నువ్వు నన్ను కటాక్షించాలి అని అద్భుతంగా, చమత్కారంగా వారి తల్లితో ఉన్నటువంటి ఆ సాన్నిధ్యంతో, రంగనాయకితో ఉన్నటువంటి ఆ సాన్నిధ్యము, ఆ చొరవతోటి ఈ విధంగా చెప్తున్నారు భట్టర్ వారు. ఈరోజు శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఉమ్మగారు అన్మ్యూట్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నానమ్మా. సూక్తిం సేవించండి తల్లి. సూక్తిం సమగ్రయతు నః స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణ గుణగుంభన గౌరవైర్యాం కండూలకర్ణకుహరాః
కండూల కండూల కర్ణ కుహర కండూల కర్ణ కుహరాః కండూల కర్ణ. అందుకే నేను చెప్పేటటువంటిది వినండి. కండూల కర్ణ కుహరాః కవయోధయంతి కవయోధయంతి కవి 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 కవయో ధయంతి సూక్తిం సమగ్రయతు న స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. అద్భుతంగా ఈ శ్లోకంలో ఆ కృతినంతటినీ కూడా శ్రీదేవి శ్రీరంగరాజమహిషి శ్రీరంగనాయకి చెయ్యాలి అని ప్రార్థిస్తున్నారు. శ్రీరంగరాజమహిషి శ్రీరంగనాథుని యొక్క పట్టమహిషి అయినటువంటి తల్లి లక్ష్మీ శ్రీరంగనాయకి మధురై తీయనటువంటివి కటాక్షై కటాక్షములతోటి నహ మా యొక్క సూక్తిని స్వయంగా నువ్వే సమగ్రయతు పరిపూర్ణత కలిగేటట్టుగా కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నారు. మేము పలికేటటువంటి ఈ మాటలు, మేము చేసేటటువంటి ఈ స్తుతికి ఒక సమగ్రత నువ్వే కలిగింపచేయాలి, ఒక పరిపూర్ణత నువ్వే కలిగించేటట్టుగా చేయాలి అంటున్నారు. యాం మా వాక్కు ఈ స్తుతిలో ఏదైతే మేము చెప్తున్నామో, మాటలు ఏవైతే చెప్తున్నామో, ఏ వాక్ అయితే మేము చెప్తున్నామో ఆ మాటలన్నీ కూడా ఎలా ఉండాలి అంటే వైదగ్ధ్య వర్ణ గుణగుంభన గౌరవై అంటున్నారు. వైదగ్ధ్య అర్ధగాంభీర్యముతో కూడి ఉండాలి, వర్ణగుణ అక్షరాలతో కూడి ఉండాలి, గుణములతో కూడి ఉండాలి, అలంకారాది గుణములతో కూడి ఉండాలి, గుంభన కూర్పులో చక్కనితనం ఉండాలి, గౌరవై గొప్పతనాలు కలిగి ఉండాలి. మేము చెప్పేటటువంటి స్థుతిలో ఒక్కొక్క శ్లోకం ఎలా ఉండాలి అంటే గొప్ప అర్ధగాంభీర్యంతో ఉండాలి, గొప్ప రసానుభవంతో ఉండాలి, అక్షరాలలో సమగ్రత ఉండాలి, గుణాల అలంకారాల ప్రయోగాలలో గొప్పగా ఉండాలి, సౌష్ఠవం అలంకార సౌష్ఠవం ఉండాలి, పదాలు కూర్చడంలో ఒక గుంభనం ఉండాలి. అలా వాటన్నిటితో కలిసి ఉండి ఈ స్తుతి అనేటటువంటిది ఎలా ఉండాలి అంటే కవయోహు వినేటటువంటి ప్రాజ్ఞులందరికీ కూడా కండూల కర్ణ కుహరాః అప్పటి వరకు కూడా వారి కర్ణములు మంచి స్తోత్రాన్ని వినకుండా అయ్యో ఈ లోకంలో శ్రీదేవి గురించి రంగనాయకి గురించి ఒక మంచి స్తోత్రం లేదేమిటి అని ప్రాజ్ఞులందరూ కూడా అయ్యో మంచి స్తుతిని మా చెవులారా వినలేకపోతున్నాము అని తిమ్మిరిగా ఉన్నటువంటి వారి కర్ణముల యొక్క కుహరములు అంటే ఆ కర్ణములకు ఉండేటటువంటి రంధ్రములు ధయంతి ఈ స్తుతితోటి అమృతపానం చేసేటట్టుగా ఉండాలి తల్లి. లోకంలో అప్పటి వరకు కూడా రంగనాయకి విషయంలో ఇలాంటి స్తోత్రం మేము వినలేదు, స్తుతి మేము వినలేదు, అద్భుతంగా కటాక్షించారు భట్టర్ వారు అని లోకంలో ఉన్నటువంటి ప్రాజ్ఞులందరూ కూడా దీన్ని మెచ్చుకుంటూ నిత్యము దీన్ని సేవించేటట్టుగా కటాక్షి మళ్ళీ 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 సేవించేటట్టుగా ఇంకా వినాలి అని అనిపించేటట్టుగా ఈ స్తోత్రాన్ని కటాక్షించు తల్లి అని ప్రార్థిస్తున్నారు భట్టర్ వారు. నిన్నటి శ్లోకంలో మయ్యేవ విశ్రామ్యతి మాయందే ఆ స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి స్తుతించేటటువంటి భారము మాయందే ఉంది అని చెప్పినటువంటి భట్టర్ వారు ఈరోజు స్వయమేవ లక్ష్మీ స్తూక్తిం సమగ్రయతు నా స్వయమేవ లక్ష్మీ అద్భుతమైనటువంటి శ్లోక పద విన్యాసాలు చూడండి. నిన్నటి రోజేమో
లోకంలో రంగనాయకిని స్తుతించడం అనేటటువంటి భారాన్ని ఎవరు వహించగలరు అంటే మేము మాత్రమే వహించగలము అని ఏవకారాన్ని అక్కడ ప్రయోగించారు. ఈరోజు ఏం చెప్తున్నారు, పాపం భట్టర్ వారు అలా కష్టపడిపోతుంటే రంగనాయకి అందట అయ్యో పిల్లవాడు ఇంత ఇలా కష్టపడిపోతున్నాడు అని ఆవిడ పాపం కొంచెం దిగాలుగా ఉంటే, తల్లి నాకెందుకు ఈ భారం, సూక్తిం సమగ్రయతునః స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజ మహిషి మధురై కటాక్షై. ఎందుకు తల్లి అంత దిగులు, ఒక చిన్న కటాక్షము నా మీద ప్రసరింపచేసి నువ్వే ఈ కృతిని సమగ్రంగా చేసేటటువంటి బాధ్యతను తీసుకో అని అందంగా భట్టర్ వారు మళ్ళీ ఆ బాధ్యతనంతటిని, ఆ భారాన్నంతటినీ కూడా శ్రీరంగనాయకికే అప్పచెప్తున్నారు. లోకంలో ఎవరు మోయలేనటువంటి బాధ్యత లక్ష్మీ శ్రీరంగనాయకిని స్తుతించగలగటం, సమగ్రంగా అందంగా మధురంగా స్తుతించగలగటం అనేటటువంటి బాధ్యతను మేమే గ్రహించగలము అని క్రిందటి శ్లోకంలో చెప్పి, ఈ శ్లోకంలో ఆ భారాన్ని రంగనాయకే మోస్తోందండి, మాకేం భారం కాదది, అది మాకేం బరువు కాదు, మేము కనుక దానిని ప్రయత్నిస్తే ఆ స్తుతిని సమగ్రంగా చెప్పాలి అనేటటువంటి అనే ప్రయత్నం మేము చేస్తే మాకు అది కష్టం, కానీ రంగనాయకియే ఆ కష్టాన్నంతటిని వహిస్తూ ఉంటే మాకేమి భారము అని అందంగా ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఓ తల్లి, నా వాక్కులన్నిటికీ కూడా ఒక సమగ్రత నువ్వే కలగ చెయ్యాలి, స్వయమేవా నువ్వే కలగ చెయ్యాలి అంటున్నారు. నిజానికి క్రిందటి శ్లోకంలో అస్మదమర్శనీయ ఫణితి ఎంత అందమైనటువంటి పదం అండి. అలాంటి గంభీరమైనటువంటి పదాలు, కుంభనమైనటువంటి పదాలు ప్రయోగించినప్పటికీ కూడా భట్టర్ వారు నాకు నా వాక్కులలో ఆ సమగ్రత లేదు అని నైత్యానుసంధానం చేస్తున్నారు ఈ శ్లోకంలో. నేను క్రిందటి శ్లోకాన్ని విన్నటువంటి రంగనాయకి అందట భట్టర్ వారే, ఇంత గొప్ప వాక్ సామర్థ్యం కలిగినటువంటి మీరు మళ్ళీ ఇక్కడ మా సూక్తులన్నిటికీ కూడా సమగ్రతను కలగచేయి అని అంటున్నారేమిటి? దానికి కారణం ఏమిటి అంటే, తల్లి నీ వైభవాన్ని సమగ్రంగా చెప్పడం, పరిసమాప్తి చేయటం, అందులో పరిపూర్ణత కలిగి ఉండేటట్టుగా, సూక్తుల్లో పరిపూర్ణత కలిగి ఉండేటట్టుగా, పరిపూర్ణత కలిగి ఉండేటట్టుగా నా ప్రయత్నంతో అది కలగదమ్మా. నీ కటాక్షములతోనే నువ్వే దాన్ని చక్కగా కూర్చి కృతి చేసి ఇస్తే దాన్ని నేను చెప్తాను అని అందంగా తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. వారికి ఆ వైభవం ఉన్నా కూడా, వారికి ఆ సమర్థత ఉన్నా కూడా, ఆ భారమంతా కూడా రంగనాయకి దేశమా, మేము వహింపలేము, మేము సహించలేము అంతటి భారాన్ని. దాన్ని పరిపూర్ణంగా సమగ్రంగా తెలియచేయాలి అంటే అది రంగనాయకికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నువ్వే నీ భారాన్నంతటినీ కూడా, స్తుతించేటటువంటి భారాన్నంతటినీ కూడా నువ్వే పరిగ్రహించాలి అని అందంగా తెలియజేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు తమ ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు చేసేటటువంటి పలికేటటువంటి ముద్దు మాటలను వింటూ ఉంటే తల్లికి ఆనందం కలుగుతుంది. ఆ విషయాన్ని క్రిందటి శ్లోకంలో చెప్పారు. తల్లి, పిల్లవాడిని నేను, చంటి బిడ్డని నేను, నాకు వచ్చిరానటువంటి మాటలతోటి నిన్ను స్తుతి చేస్తూ ఉంటాను, కానీ నువ్వు దాన్ని ఆనందంగా స్వీకరిస్తూ ఉంటావు. అలా స్వీకరించేటప్పుడు నీలో ఉన్నటువంటి గుణాలన్నీ కూడా ప్రకటితం అవుతాయి అని చెప్పేటటువంటి సందర్భంలో ఆ తల్లి భట్టర్ వారు పలికేటటువంటి ముద్దు మాటలను స్వీకరిస్తోంది. చిన్నపిల్లాడు పలికేటటువంటి వచ్చి రానటువంటి మాటలను మాట్లాడుతూ ఉంటే ఆ మాటలన్నిటినీ కూడా తల్లి ఆనందంగా పరిగ్రహిస్తుంది అని చెప్తున్నారు. కానీ ఈ తల్లి అక్కడితో ఊరుకోదు. ఆ తల్లి పిల్లవాడు పలికేటటువంటి ముద్దు మాటలని, ఆ నత్తి మాటలని, ఆ తొక్కు పలుకులని ఆ తల్లి సరిచేస్తుంది. ముద్దుగా మాట్లాడుతున్నాడని ఊరుకోదు కదా, ఆ పలుకులు సరిదిద్దుతుంది తల్లే. సరిదిద్ది ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది తల్లి. అలా నేర్పించిన తర్వాత పిల్లవాడు సరిగ్గా ఆ పదములన్నిటినీ పలుకుతూ ఉంటే, వాక్యాలన్నిటినీ కూడా చక్కగా కూర్చుకొని పలుకుతూ ఉంటే అది విని ఆనందిస్తుంది తల్లి. అలా దోషాలు లేకుండా తల్లే బిడ్డడికి ఎలా మాటలు పలకాలో, ఎలా వాక్యాలు కూర్చుకోవాలో ఎలా అయితే తెలియచేస్తుందో, ఓ రంగనాయకి, నా మాటలను నువ్వు విని ఆనందిస్తున్నావు, కానీ ఆ మాటలలో ఒక సమగ్రతను, ఆ మాటలలో ఒక పొందికను, ఆ మాటలు నలుగురు విని ఆనందించేటటువంటి విధంగా ఒక వైభవాన్ని నువ్వే కటాక్షించాలి అని ఈ శ్లోకంలో భట్టర్ వారు రంగనాయకిని ప్రార్థిస్తున్నారు. ఇది వీరి చేసేటటువంటి ఈ ప్రార్థన ఎలా ఉంది అంటే, ఇది మొదటిగా వీరు మాత్రమే చేసినటువంటి ప్రార్థన కాదు. కూరత్తాళ్వాన్ కూడా శ్రీస్తవంలో
సమస్తలోకజననీం త్వాం స్తోతుమిహామహే యుక్తాం భావయ భారతీం అని రెండవ శ్లోకంలోనే చెప్తారు. హే శ్రీదేవి సమస్తలోకజననీం త్వాం స్తోతుమిహామహే యుక్తాం భావయ భారతీం. ఓ రంగనాయకి, నిన్ను స్తుతించాలనేటటువంటి సమస్తలోక తల్లివైనటువంటి నువ్వు నిన్ను స్తుతించాలనేటటువంటి కోరికతోటి మేము ప్రయత్నిస్తున్నాము. దానికి తగినటువంటి యుక్తాం భావయ భారతీం, దానికి ఉచితమైనటువంటి వాక్కుని నువ్వే ప్రసాదించాలి అని కూరత్తాళ్ళు మనసురిస్తవంలో కోరుకున్నట్టుగా ఇక్కడ వీరు అదే పద్ధతిలో సూక్తిం సమగ్రయతునః, మా సూక్తులన్నిటికీ కూడా ఒక సమగ్రత కలిగించాలి. నేను చేసేటటువంటి ఈ స్తుతికి ఒక సంపూర్ణతను కలగచేయాలి అని చెప్తున్నారు. నిజానికి ఈ ప్రార్థన దేనికి అంటే, ఓ తల్లి, నేను స్తుతి చేయాలని నీ గురించి ఒక స్తోత్రాన్ని చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాము. సమగ్రయతు అంటే పరిపూర్ణత కలిగించు. ఈ స్తోత్రము మధ్యలో ఆగిపోకుండా చివరి వరకు బాగా చెప్పేటట్టుగా, చివరి వరకు బాగా చెప్పి ముగించేటట్టుగా ఒక కటాక్షాన్ని కలగచేయి అని భట్టర్ వారు కోరుకుంటున్నారు. సూక్తిం, నేను ప్రారంభించినటువంటి స్తుతి సమగ్రయతు, సమగ్రంగా పరిపూర్ణం చేసేటటువంటి ఒక కటాక్షం, ఒక యోగ్యత, ఒక ఫలాన్ని నాకు ప్రసాదించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. అంటే దాంట్లో భట్టర్ వారికి ఉన్నటువంటి ఆతృత తెలుస్తుంది. శ్రీదేవి గురించి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని చెప్పాలి, అది సమగ్రంగా మనం పరిపూర్ణం చేసుకోవాలి, దాన్ని ముగించుకోవాలి అని తెలియచేయటం వల్ల భట్టర్ వారికి రంగనాయకి పట్ల ఉండేటటువంటి ఆ ప్రేమ, ఆ భక్తి, ఆ ఆదరణ, ఆవిడ మీద ఉన్నటువంటి ఆ ఈడుపాటంతా కూడా తెలుస్తోంది. కాబట్టి తల్లి, నేను ఆరంభించినటువంటి శ్రీగుణరత్న కోసం అనేటటువంటి స్తుతిని పరిపూర్ణంగా పూర్తి చేసుకునేటట్టుగా నన్ను కటాక్షించు అని ఒక అర్థం. ఇంకొక అర్థం ఏంటంటే, వాక్కు బాగా అమరి ఉండేటట్టుగా నన్ను కటాక్షించు. అలా ఏదో స్తుతిని పరిపూర్ణం చేసేయటం కాదు, ఆ స్తుతిలో చెప్పినటువంటి పలుకులు, ఆ స్తోత్రంలో చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా అందరికీ ఆనందాన్ని కలిగించేటటువంటిగా ఉండాలి తల్లి అని ప్రార్థిస్తున్నారు. ప్రాజ్ఞులైనటువంటి వారు, గొప్ప జ్ఞానం కలిగినటువంటి వారందరికీ కూడా ఈ శ్లోకాలను వింటూ ఉంటే వారి చెవులు అమృతాన్ని తాగినట్టుగా ఆనందాన్ని కలిగించేటట్టుగా ఉండాలి అని కోరుకుంటున్నారు. లక్ష్మీ కటాక్షాన్ని పొంది రచించేటటువంటి ఈ గ్రంథము కనుక తమ మాట మంచిదై ఉండాలి. అలాగే తాను చేసేటటువంటి స్తుతి శ్రీరంగనాయకిని గురించి చెప్పేటటువంటి విషయం కాబట్టి ఈ స్తోత్రానికి ఒక సమగ్రత ఏర్పడాలి అని కోరుకుంటున్నారు. చెప్పేటటువంటి మాట సమగ్రత ఉండటము అంటే ఏమిటి అంటే, కేవలం సమాపనం చేయటం కాదు, అందరి చేత కూడా ఆనందింపబడేటట్టుగా ఉండాలి, అందరి మనసులకి హద్దుకునేటట్టుగా ఉండాలి. గ్రంథంలో ఎటువంటి దోషము లేకుండా, ఎటువంటి కొరత లేకుండా చక్కగా అర్ధగాంభీర్యము పదగాంభీర్యాలతోటి చక్కగా ఉండేటట్టుగా నన్ను కటాక్షించు తల్లి అని కోరుకుంటున్నారు. వారి చమత్కారం చూడండి. సూక్తిం సమగ్రయతు నహ అంటే మా యొక్క సూక్తికి సమగ్రత కలగచేయి తల్లి అంటున్నారు. కానీ ఇక్కడ భట్టర్ వారు ఏమంటున్నారు, అన్నీ నువ్వే చేయాలి తల్లి రంగనాయకి, నువ్వే ఆ స్తుతిని నువ్వు రచించాలి, ఆ స్తుతిని నాకు ఇవ్వాలి. అప్పుడు నేను ఉక్తి మాత్రంగా ఆ స్తుతిని నేను చదువుతాను. అప్పుడు లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ స్తోత్రం చక్కగా భట్టర్ వారు చాలా చక్కగా చెప్తున్నారండి అని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా నా వాక్కుకి ఉన్నటువంటి సమగ్రతను తెలుసుకొని లోకంలో ఉన్నటువంటి వారు ఆనందించాలి, నా వైభవాన్ని చెప్పుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. ఆ పదప్రయోగంలో ఉన్నటువంటి చతురత సూక్తిం నహ, ఆ రెండిటికీ మధ్యలో సమగ్రయతు అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు. సూక్తులు నావే, కానీ దానికి సమగ్రత కలగచేసేటటువంటి బాధ్యత మాత్రం స్వయమేవ లక్ష్మీ
నీదే సుమా, నువ్వు ఆ స్తోత్రాన్నంతటినీ కూడా కూర్చి నీ కటాక్షములతోటి కూర్చి నాకు ఇస్తే లోకంలో నేను దాన్ని సూక్తి మాటలుగా చెప్తాను. ఇప్పుడు మనం సేవించేటటువంటి స్తోత్రాలన్నీ కూడా మహనీయులు చేకూర్చినటువంటి స్తోత్రములు. వాటిని మనం పెరుమాళ్ల ముందు మన మాటలతోటి ఆ స్తోత్రాలన్నిటినీ కూడా చదువుతూ ఉంటాం. ఆ చదువుతున్నటువంటి సందర్భంలో పెరుమాళ్ళకి చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకు? మనం చదువుతున్నామని కాదు, ఆ స్తుతిని చేసినటువంటి వారు పెరుమాళ్ళకి జ్ఞప్తికి వచ్చి వారి పట్ల ఉన్నటువంటి ఆదరంతో స్వామి ఆ ఆదరాన్ని మన మీద కూడా చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయనకి మనం చదువుతూ ఉంటే ఆయనకి ఆనందం కలుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ నహకృతిం నేను రచించినటువంటిది అని చెప్పకుండా నహ సూక్తిం మేము చెప్పినటువంటిది అంటున్నారు భట్టర్ వారు. నువ్వే ఆ స్తుతిని రచించాలి, దాన్ని నాకు అందిస్తే నేను దాన్ని లోకానికి చెప్తాను అని చమత్కారంగా చెప్తున్నారు తల్లి. లక్ష్మీదేవి, నీ వైభవాన్ని నువ్వే ఒక స్తోత్రంగా అందించి అది నాకు మొదటిగా నాకు కటాక్షించు, దానిని నేను చదువుతాను. లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా భట్టర్ వారు ఎంత చక్కగా స్తోత్రాన్ని చెప్తున్నారు అనేటట్టుగా ఉండాలి సుమా అంటున్నారు. అంటే శ్రీదేవియే దానిని రచించి మొదట చదివేటటువంటి ఒక భాగ్యాన్ని తమకివ్వాలి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తూ స్వయమేవ లక్ష్మీ, తల్లి నువ్వే ఆ స్తుతిని చెయ్యాలి అంటున్నారు. స్వయమేవ అనేటటువంటి మాటను పలకటం ద్వారా నా సంబంధం ఏమీ లేకుండా తన సంబంధంతో తానే ఈ స్తుతిని అంతటినీ కూడా కూర్చి ఇవ్వాలి అంటున్నారు. చూడండి, చిన్నపిల్లల చేత హోంవర్క్ చేయించేటటువంటి సందర్భంలో ఆ పిల్లలకి అక్షరాలు రాయడం రాదు. అప్పుడు తల్లో తండ్రో ఆ పిల్లని పక్కన కూర్చోపెట్టుకొని హోంవర్క్ చేయిస్తూ ఉంటారు. ఒకసారి ఆ పిల్లవాడి చెయ్యిని పట్టుకొని అక్షరాలు దిద్దిస్తూ ఉంటారు. అక్షరాలు ఆ పిల్లవాడికి రాయడం రాదు కాబట్టి ఏ అనేటటువంటి అక్షరాన్ని రాయడానికి ప్రారంభిస్తూ పిల్లవాడు తనకు తోచినట్టుగా చేతిని కదులుతూ ఉంటాడు. తల్లో తండ్రో ఆ పిల్లవాడు చేతిని పుచ్చుకున్నటువంటి తల్లో తండ్రో అలా కాదు అని ఇంకొక వైపుకి ఆ చేతిని లాగుతూ ఉంటారు. పిల్లవాడేమో ఇంకొక వైపుకి లాగుతూ ఉంటాడు, తల్లేమో ఇంకొక వైపుకి లాగుతూ ఉంటుంది. అలా పిల్లవాడు వేరే వైపుకి లాగుతూ ఉంటే తండ్రి వేరే వైపుకి, తల్లి ఇంకో వైపుకి లాగుతూ ఉంటే ఆ అక్షరం సరిగ్గా రాదు. అలా కాకుండా నేను కూడా ఈ స్తుతిని చెయ్యాలి, నీ స్తుతిని రచించాలి అని నా ప్రయత్నాన్ని నేను మొదలుపెట్టాననుకో, అది ఒక వైపుకు వెళుతుంది. నువ్వు నీ కటాక్షంతో దాన్ని మధురంగా చెయ్యాలి, గంభీరంగా గుంభరంగా చెయ్యాలి, లోకంలో ఉన్నటువంటి ప్రాజ్ఞులందరూ కూడా దీన్ని సంతసించి అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశంతో దాన్ని నువ్వు ఇంకో వైపు తీసుకువెళ్తావు. అలా ఇద్దరు ప్రయత్నాలు ఉంటే అది రసాభాసం అయిపోతుంది తల్లి, అంత రసమయంగా ఉండదు. కాబట్టి ఇందులో నా ప్రయత్నం ఏమీ ఉండకూడదు, భారాన్ని నేను ఏమీ వహించదలుచుకోవట్లేదు, అంతా నీ మీదే భారం ఉంచుతున్నాను అని తెలియజేస్తున్నారు భట్టర్ వారు. స్వయమేవ లక్ష్మీ, నాకు సంబంధం లేకుండా ఈ స్తోత్రాన్ని అంతటినీ కూడా నువ్వే సిద్ధపరిచి నాకు ఇస్తే దాన్ని నేను కేవలం ఉక్తి మాత్రంగా నేను సేవిస్తాను. బయట లోకంలోకి తెలియచేయడం కోసం నేను దాన్ని చదివి చెప్తాను. అంటే స్తోత్రం రాసేసారు, తల్లి ఆ వ్యాసాన్ని రాసిచ్చేసింది, పిల్లవాడు స్టేజ్ ఎక్కి ఆ వ్యాసాన్ని అందరి ముందు ప్రజెంట్ చేస్తున్నట్టుగా లక్ష్మీదేవి శ్రీదేవి ఈ స్తుతినంతటినీ కూడా సమకూర్చి ఇస్తే భట్టర్ వారు ఈ లోకానికి దాన్ని ప్రజెంట్ చేస్తాను అని ఎంతో అందంగా చమత్కారంగా తెలియచేస్తున్నారు. అలా ఎందుకు భట్టర్ వారే ఆళ్వార్లందరూ కూడా పరమాత్మ సర్వేశ్వరుడు ఆళ్వార్లందరి చేత కూడా తమ గురించి తాము పాడించుకున్నాడు కదా, అలా మీ ద్వారా నేను నా వైభవాన్ని తెలియచేస్తాను అన్నట్టుగా శ్రీదేవి భావిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్తున్నారు తల్లి. ఆళ్వార్లందరూ నిజమే, ఎన్నాల్ తన్నై ఇంతమిష్ పాడియ ఈసనై, ఆళ్వార్లందరినీ కూడా పరమాత్మ మయర్వరమది నలం అని ఎటువంటి విస్మృతి లేని చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించి ఎన్నాల్ తన్నై ఇంతమిష్ పాడియ ఈసనే, నా చేత తన్నై తన గురించి తమిష్ ఇంతమిష్ అందమైనటువంటి తమిళ భాషలో పాడియ పాసురాలన్నిటినీ కూడా పాడించుకున్నటువంటి ఈసనై సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అనే ఆళ్వార్లు తమ పాసురాలలో చెప్తూ ఉంటారు. అలా
మీ చేత ఆళ్వార్ల చేతలాగా మీ చేతనే నేను పాడించుకుంటాను భట్టర్వారే అని తల్లి అంటుంటే, కాదు తల్లి, ఆళ్వార్లంటే జ్ఞానవంతులు. మయర్వర మదినలం అరుళినన్ అని వారికి భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పెరుమాళ్ళు ప్రసాదించారు. కాబట్టి వారు బాగా జ్ఞానం కలిగినటువంటి వారు. అలాంటి వారు చేసేటటువంటి కృతిలో ఎటువంటి దోషములు ఉండవు. సహజంగా అది అందరికీ కూడా లోకంలో రసమయంగా ఉంటుంది. లోకాల్లో ఉన్నటువంటి ప్రాజ్ఞులందరినీ కూడా రంజింపచేసేటట్టుగా ఉంటుంది. మరి నేను జ్ఞానవిహీనుణ్ణి, నేను ఒకవైపుకు ఆ స్తోత్రాన్ని తీసుకువెళుతూ ఉంటే, నువ్వు ఒకవైపుకు నా చేత నువ్వు ఆ స్తోత్రాన్ని ఇంకో వైపుకు తీసుకుని వెళ్తూ ఉంటావు. అలా ఇద్దరు ప్రయత్నాలు కూడా పడితే ఇందులో అది రసవత్తరంగా ఉండదు. కాబట్టి నువ్వే స్తుతిని చేసి నాకు నువ్వే స్తుతిని కూర్చి దాన్ని నాకు అందిస్తే నేను దాన్ని సూక్తిగా మా లోకానికి అందిస్తాను అని చెప్తున్నారు. దీనికి ఒక చక్కటి ఐతిహ్యాన్ని చెప్తూ ఉంటారు రామానుజుల వారి యొక్క నిర్వాహం. చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేసేటటువంటి సందర్భంలో పిల్లాడికి రాయడం ఏమీ రాదు. అలాంటి సందర్భంలో తండ్రో ఆచార్యులో ఎవరో ఒకరు ఆ పిల్లవాడిని తమ ఒడ్డిలో కూర్చోపెట్టుకొని పలక మీద బలపాన్ని పుచ్చుకొని బలపాన్ని ఆ పిల్లవాడి చేతికి ఇచ్చి, ఆ పిల్లవాడి చేతిని వారు ఆచార్యులో తండ్రో వారు పట్టుకొని ఆ పిల్లవాడి చేత అక్షరాలు దిద్దిస్తూ ఉంటారు. ఆ పిల్లవాడికి రాయటం రాకపోయినా కూడా తండ్రి సహకారంతోనో గురువుల సహకారంతోనో అందంగా అక్షరాలు రాస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఆనందపడిపోతూ ఉంటాడు. ఇంత బాగా మేము ఆ అక్షరాలు రాస్తున్నాను అనేటటువంటి ఒక ఆనందం పిల్లవాడిలో కలుగుతుంది. చూసేటటువంటి వారికి కూడా నిజంగా పిల్లవాడు చక్కగా రాసేస్తున్నాడేమో అన్నట్టుగా ఉంటుంది. కానీ నిజానికి అది రాయించేది తండ్రో ఆచార్యులో అక్కడ ఉండి వారి చేత రాయిస్తారు. అలా ఓ తల్లి, నువ్వు ఆ కృతినంతటినీ కూడా కూర్చి ఇస్తే దానిని నేను లోకానికి తెలియచేస్తాను అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంత ధైర్యంగా భట్టర్వారు అడగగలరా తల్లిని అంటే, భట్టర్వారికి ఆ యోగ్యత ఉందండి. భట్టర్వారికి ఆ స్వాతంత్రం ఉంది, తల్లిలోనూ ఆ సౌలభ్యం ఉంది. కేవలం భట్టర్వారు మాత్రమే ఆ తల్లిని ఇలా ప్రార్థించగలరు. మరెవ్వరికీ కూడా అలా ప్రార్థించగలిగేటటువంటి ఒక స్వాతంత్ర్యం లేదు. ఎందుకంటే భట్టర్వారు రంగనాయకుల యొక్క ముద్దు బిడ్డలు కాబట్టి అలా రంగనాయకిని ఓ తల్లి నువ్వే అంతా చేసిచ్చేయి, నేను దాన్ని లోకానికి అందిస్తాను అని చెప్పగలిగినటువంటి ఒక స్వాతంత్ర్యము, ఒక చొరవ భట్టర్వారికే ఉంది. అందుకే ఈ విధంగా ప్రార్థిస్తున్నారు అంటున్నారు. అంతేకాదండి, ఎవరికైనా చొరవ ఉంటుంది. ఎందుకు అంటే ఆవిడ శ్రీరంగరాజమహిషి లక్ష్మీ శ్రీరంగరాజమహిషి కాబట్టి ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి శ్రీదేవి పెరియ పిరాట్టిని కాదు మనం అడిగేది, క్షీరాబ్దిలో ఉన్నటువంటి లక్ష్మీదేవిని శ్రీదేవిని కాదు మనం అడిగేది. మనందరి కోసం తన సౌలభ్యాన్నంతటినీ కూడా చక్కగా ప్రకాశిస్తూ శ్రీరంగంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీరంగరాజ మహిషిని మనం ప్రార్థిస్తున్నాము. ఆవిడ మూర్తీభవించినటువంటి సౌలభ్య స్వరూపమే కాబట్టి ఆవిడ్ని ఎవరైనా ఈ విధంగా ప్రార్థించగలరు అని చమత్కారంగా చెప్తారు. శ్రీరంగరాజ మహిషి అని ఆ పదాన్ని ప్రయోగించడం ద్వారా తల్లిలో ఉన్నటువంటి సౌలభ్యాన్నంతటినీ కూడా తెలియజేస్తున్నారు. లక్ష్మీ అనే మాటతోటి ఆవిడలో ఉన్నటువంటి పరత్వాన్నంతటినీ కూడా తెలియజేస్తున్నారు. మరి ఇలాగా గొప్ప స్తుతిని కటాక్షించాలి అంటే ఆవిడలో ఉన్నటువంటి పరత్వం కూడా కావాలి. కాబట్టి లక్ష్మీ అనేటటువంటి పదంతో ఆశ్రయించినటువంటి వారి యొక్క కోరికలన్నిటినీ కూడా సిద్ధింపచేసేటటువంటి గొప్ప గుణం కలిగినటువంటి ఆవిడ లక్ష్మీ అనేటటువంటి మాటని చక్కగా చెప్తున్నారు. ఎలాగా ఎలాంటి కటాక్షములతోటి చేయాలి నువ్వు? దీనికి నువ్వేమైనా శ్రమపడాలా? లేదు తల్లి, మధురై కటాక్షై, నీ మధురమైనటువంటి కటాక్షమును మా మీద ప్రసరింపచేస్తే అందమైనటువంటి స్తోకృతి అదే అలౌకగా వచ్చేస్తుంది అని చెప్తున్నారు. ఎలాంటి కటాక్షములట? మధురై కటాక్షై, మధురమైనటువంటి కటాక్షములండి, ఎంతో తీయనైనటువంటి కటాక్షములు అని చమత్కారంగా చెప్తున్నారు. మధురమైనటువంటి కటాక్షములు. అవునా, శ్రీరంగనాయకి యొక్క కటాక్షములు అంత మధురంగా ఉంటాయా అంటే అనుభవించినటువంటి వారికి తెలుస్తుందండి. ఒక్కసారి శ్రీరంగానికి చేరి
శ్రీరంగనాయికని సేవించి ఆవిడకి దాసోహాలు అంజలి ఘటించి ఆవిడ కటాక్షాలను ఒక్కసారి అనుభవించి చూడండి, మీకే తెలుస్తుంది. అతి మధురమైనటువంటి కటాక్షములవి అని చెప్తున్నారు. అలాంటి మధురమైనటువంటి కటాక్షములతోటి ఈ నా సూక్తిని సమగ్రంగా చెయ్యి, స్థుతిని సమగ్రంగా చెయ్యాలి అని ప్రార్థిస్తున్నారు. మధురైహి అనేటటువంటి మాటకి ఇంకొక అర్థం కూడా ఉంది. శీతలీ క్రియతే తాపో ఏన తన్మధురం స్మృతం. తాపాన్ని ఉపశమనం చేసేటటువంటి చల్లదనం కలిగినటువంటి విషయాన్ని మధురము అంటారు. తల్లి యొక్క కటాక్షములు కూడా మనం అనుభవించేటటువంటి తాపత్రయాలను చక్కగా ఉపశమనం చేసేటటువంటి విధంగా ఉంటాయి కాబట్టి అవి మధురమైనటువంటి కటాక్షములు. మధురమైనటువంటి కటాక్షములు అంటే చల్లందనం, ఒక చల్లని ధనంతో కూడినటువంటి కటాక్షములు. శ్రీదేవి రంగనాయకి సన్నిధికి శ్రీరంగం చేరి రంగనాయకి సన్నిధికి మనం చేరిన తర్వాత రంగనాయకిని సేవిస్తూ ఉంటే ఆ కటాక్షములు మన మీద ప్రసరిస్తూ ఉంటే చల్లని తుంపరలు వచ్చి మనల్ని తాకుతున్నాయా అన్నట్టుగా ఉంటుందట. ఏమిటి ఆ చల్లని తుంపరలు అంటే దయా అనేటటువంటి అమృతపు తుంపరలు మనల్ని వచ్చి తాకుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. అలా దయాద్రమైనటువంటి కటాక్షములు. ఆవిడ నేత్రములంతా కూడా తిరునేత్రములంతా కూడా దయతో నిండి ఉంటాయి కాబట్టి ఆ దయ అనేటటువంటి అమృత తుంపరలను మనం వచ్చి తాకుతున్నాయా అన్నట్టుగా ఉండేటటువంటి కటాక్షములండి. అలాంటి కటాక్షములతోటి మమ్మల్ని కటాక్షించి మా ఈ స్థుతికి ఒక సమగ్రతను కలగచేయి తల్లి అని ప్రార్థిస్తున్నారు భట్టరు వారు. తిరువాయిముషిని సంత చెప్పి నేర్పించే ఆచార్యులు ఎలా అయితే ఒక్కొక్క పదాన్ని మన చేత 10 సార్లు అనిపించి తర్వాత నేర్చుకునేటట్టుగా చేసి అందరి ముందు మళ్ళీ ఆ విషయాన్ని స్తోత్రాన్ని అంతటినీ కూడా చెప్పేటట్టుగా చేస్తారో ఓ తల్లి రంగనాయకి మా చేత కూడా 10 సార్లు నీ వైభవాన్ని అనిపించి మళ్ళీ నీ కటాక్షాలు మా మీద ప్రసరింపచేసి తద్వారా నీ వైభవాన్ని ఉక్తిగా చెప్పేటట్టుగా లోకానికి అందించేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అంటున్నారు. యం త్వం దేవి నిరీక్షస సచ పండిత. ఓ దేవి నీ కటాక్షములు ఎవరి మీదైతే పడతాయో వారే పండితులవుతున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇలా నీవు కటాక్షాలు మా మీద ప్రసరింపచేస్తే ఈ స్థుతి ఎలా ఉంటుందో ఆ వైభవాన్ని అంతటినీ కూడా తర్వాత 2 పాదాలలో మనకి మొదటి 2 పాదాలలో ఆ రంగనాయికే ఈ స్థుతినంతటినీ కూడా కూర్చి ఇవ్వాలి. అది కూడా ఆవిడ ప్రత్యేకంగా కష్టపడవలసినటువంటి అవసరం లేదు. మధురైహి కటాక్ష అవలోకగా తన క్రీగంటి చూపులతోటి మధురమైనటువంటి కటాక్షములు ప్రసరింపచేసి ఈ సూక్తికి సమగ్రత కలగచేయాలి, మా ఉక్తికి సమగ్రత కలగచేయాలి, ఈ స్తోత్రానికి ఒక సమగ్రత కలగచేయాలి అంటున్నారు. అలా శ్రీదేవి యొక్క కటాక్షములు పడితే కలిగేటటువంటి లాభం ఏమిటండి? ఈ స్థుతి ఎలా ఉంటుంది అంటే వైదగ్ధ్య వర్ణ గుణగుంభన గౌరవైర్యాం కండూల కర్ణ కుహరాహ కవయోధయంతి. ఎప్పుడైతే శ్రీరంగనాయకి తన కటాక్షాలను ప్రసరింపచేస్తుందో ఆ స్థుతి ఎలా మారిపోతుంది అంటే వైదగ్ధ్య వర్ణ గుణగుంభన గౌరవైర్యాం. ఆ స్థుతికి చక్కటి అద్భుతమైనటువంటి ఒక లక్షణములు వచ్చేస్తాయండి. వైదగ్ధ్యము అంటే వైదగ్ధ్యము సంతరించుకుని అర్ధగాంభీర్యం వచ్చి చేరిపోతుంది ఆ స్తోత్రానికి. ఆ తర్వాత పదగాంభీర్యము, వర్ణములు అంటే అక్షరములు, శబ్దగాంభీర్యం వచ్చి చేరిపోతుంది ఆ స్థుతిలో. గుణగాంభీర్యము, గుణములు అంటే కవిత్వానికి గుణములు అంటే కవిత్వానికి అలంకారంగా ఉండేటటువంటి ఆ అలంకారములే కవిత్వానికి ఉండేటటువంటి గుణం. ఒక కావ్యానికి అందాన్ని, ఒక శోభ తెచ్చిపెట్టేటటువంటి విషయములు ఏమిటి అంటే ఆ కావ్యంలో ప్రయోగింపబడినటువంటి అలంకారములు. అందుకే కాళిదాసు అత్యద్భుతంగా కావ్యాలను అనుగ్రహిస్తాడండి. ఉపమా కాళిదాస, ఉపమాలంకారం ప్రయోగించడంలో కాళిదాసు గొప్పవాడు అని చెప్తూ ఉంటారు. వాల్మీకి అనుగ్రహించినటువంటి శ్రీమద్ రామాయణం అంత గొప్పగా ఉంది అంటే ఆ రామాయణ మహాకావ్యంలో అనుగ్రహించినటువంటి ఆ అలంకార ప్రయోగించినటువంటి అలంకారాల యొక్క శోభ, అందులో ఉన్నటువంటి అర్ధగాంభీర్యము, అందులో ఉన్నటువంటి శబ్దగాంభీర్యము, ఇవన్నీ కలిపి ఆ శ్రీమద్ రామాయణాన్ని అత్యద్భుతమైనటువంటి కావ్యంగా ఎలా అయితే
దానివల్ల దాన్ని గొప్ప కావ్యంగా మనం ఎలా అయితే సంభావిస్తున్నామో అలా ఈ కృతిలో కూడా వైదగ్ధ్యం అంటే అర్థగాంభీర్యము, వర్ణగాంభీర్యం అంటే శబ్దగాంభీర్యము, గుణగాంభీర్యము గుణములు అంటే అలంకార ఇత్యాది ఒక కావ్యానికి ఉండవలసినటువంటి మంచి లక్షణములన్నీ కూడా వచ్చి చేరిపోవాలి. గుంభనము అంటే పదములు కూర్చేటటువంటి ఒక వైనం. క్రిందటి శ్లోకాలలో మనం ఆ వైభవాన్నంతటినీ కూడా చూసాం. దూరే స్పృహ, స్తోతారం దూరే స్పృహ, స్తుతించడానికి ఆశకి మధ్యలో దూరే అనేటటువంటి ఒక పదాన్ని చమత్కారంగా అక్కడ ప్రయోగించారు భట్టర్ వారు. అలా పదాలను కూర్చడం వల్ల దానికి కలిగేటటువంటి ఒక అందాన్ని ఈ పదం కుంభ గౌరవం అనేటటువంటి పదంతో చెప్తారు. ఏ పదాన్ని ఏ పదం తర్వాత వేస్తే దానికి ఒక వైలక్షణ్యం కలుగుతుందో దాన్ని గుంభనము అంటారు. అలా గుంభనం కూడా, పదాలలో గుంభనం కూడా ఉండాలి తల్లి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా ఉండాలి. ఆ తర్వాత అలాంటి లక్షణములన్నీ కూడా చక్కగా కలిగి ఉండాలి మేము చేసేటటువంటి స్థుతిలో. అవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే నీ కటాక్షంతో వస్తాయి. అర్థగౌరవం ఉండాలి, శబ్దగౌరవం ఉండాలి, అలంకారాలతో కూడి ఉండాలి. చక్కటి కావ్యానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా సమగ్రంగా ఉండేటట్టుగా, పదములన్నీ కూడా చక్కగా కూర్చబడాలి. అలా ఉండేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అంటున్నారు. ఇలా ఉండటమే కాదు, లోకంలో ఉన్నటువంటి కవులందరూ కూడా, ప్రాజ్ఞులందరూ కూడా, గొప్ప గొప్ప మహనీయులందరూ కూడా, జ్ఞానవంతులందరూ కూడా ఎలా భావించాలి ఈ స్తుతిని అంటే కండూల కర్ణ కుహరాహ కవయోధయంతి. ప్రాజ్ఞులందరూ కూడా ఈ స్తుతిని వినగా అబ్బా మా చెవులతో అమృతాన్ని తాగించారు భట్టర్ వారు. ధయంతి, శ్రయంతి అనడం లేదు, వింటారు, ఆనందంగా వినేటట్టుగా కటాక్షించు. శ్రయంతి అనే మాటను పలకలేదు భట్టర్ వారు. ధయంతి అంటే పానం చేయడం, తాగడం, తినడం కూడా కాదు, తాగడం అన్నమాట. లోకంలో ఉన్నటువంటి ప్రాజ్ఞులందరూ కూడా కండూల కర్ణకుహరాహ, వారి కర్ణకుహలములు అప్పటి వరకు ఎలా ఉన్నాయి అంటే మంచి స్తోత్రాన్ని వినకుండా వాటికి ఒక స్తబ్దత కలిగి ఉన్నాయి, అప్పటి వరకు తిమ్మిరి పట్టి ఉన్నాయి. ఆ కండూల కర్ణకుహరాహ, అప్పటి వరకు అలా నిశ్చేష్టంగా పడి ఉన్నటువంటి ఆ కర్ణకుహరములు, ఆ చెవులు ఒక్కసారి భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఈ స్తోత్రాన్ని వినిన తర్వాత అబ్బా ఎంత అందంగా ఉందండి ఈ స్తుతి. చక్కటి పద ప్రయోగాలు చేశారు, అర్థ విశేషాలు ఉన్నాయి, పద గాంభీర్యంతో శబ్దమాధుర్యం ఉంది, అర్థమాధుర్యం ఉంది, పద గుంభనం ఉంది. ఎంత భోగ్యంగా అనుగ్రహించారు భట్టర్ వారు అని లోకంలో ఉన్నటువంటి ప్రాజ్ఞులందరూ కూడా అప్పటి వరకు ఎటువంటి నిరాధారంగా, ఎటువంటి ఆ పానము లేకుండా, ఎటువంటి భోగ్యము లేకుండా నిశ్చేష్టితంగా పడి ఉన్నటువంటి కర్ణకుహరములు ఈ స్తుతిని వినిన తర్వాత అమృతపానం చేసినట్టుగా దీన్ని ఆదరించాలి. ప్రాజ్ఞులందరూ కూడా మళ్ళీ 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 వినాలి ఈ స్తుతిని అనుకునేటట్టుగా, వీణులకి విందుగా ఉండేటట్టుగా ఈ స్తుతిని ప్రాజ్ఞులందరూ భావించేటట్టుగా ఈ స్తుతిని కటాక్షించు తల్లి అని అద్భుతంగా ప్రార్థిస్తున్నారు భట్టర్ వారు ఈ శ్లోకంలో. ప్రాజ్ఞులు తమ చెవులతో కర్ణకుహరములతోటి అమృతపానం చేసినట్టుగా ఈ స్తోత్రం ఉండాలి అని ప్రార్థిస్తున్నారు. అలా ఉండడానికి కారణం ఎవరవ్వాలి? స్వయమేవ లక్ష్మీ, శ్రీరంగరాజ మహిషి స్వయమేవ లక్ష్మి. ఆవిడే ఈ స్తోకృతినంతటినీ కూడా చేస్తే, నేను దాన్ని సూక్తిని కేవలం ఒక సూక్తిమక్తంగా లోకానికి అందిస్తే, ఆవిడ కటాక్షములతో చేస్తే దానికి ఒక సమగ్రత ఏర్పడుతుంది. దానిని నేను ఉక్తి మాత్రంగా లోకానికి అందిస్తాను. ఆవిడ కటాక్షములు కలగబట్టి ఆ స్తోత్రానికి ఒక గొప్పతనం వస్తుంది. ఎలాంటి గొప్పతనం? వైదగ్ధ్యవర్ణ గుణగుంభన గౌరవైర్యం అనేటటువంటి ఒక గొప్పతనం సిద్ధిస్తుంది ఆ స్తుతికి. ఆ స్తుతి విన్నటువంటి ప్రాజ్ఞులందరూ కూడా అద్భుతంగా ఈ స్తోత్రాన్ని చేశారు భట్టర్ వారు. చక్కగా మా చెవులతోటి, శ్రవణములతోటి అమృతాన్ని అమృతపానం చేయించారు అని లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా భావించేటట్టుగా కటాక్షించు తల్లి అని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ స్వయమేవ లక్ష్మీ అని ప్రార్థించడంలో ఉన్నటువంటి ఒక విలక్షణం ఉంది.
మనం క్రిందటి శ్లోకంలో కూరంతాళ్వాన్ అనుగ్రహించినటువంటి శ్రీస్తవాన్ని మనం సేవించినప్పుడు శ్రీస్తవంలో వారు ఒక మాట చెప్తారు. లోకంలో గొప్పవారు లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యా ప్రసాద పరిణామముదాహరంతి సా భారతీ భగవతీ తు యదీయదాసి త్వాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః. లోకంలో ఒకరు గొప్ప కవిత్వాన్ని చెప్పేటటువంటి బృహస్పతిలాగా, ఒకరు జడ పదార్థంగా, జ్ఞానమే లేనటువంటి జడ పదార్థంగా తారతమ్యం ఉంటుంది. అది ఎవరి యొక్క కటాక్షం వల్ల సిద్ధిస్తుంది అంటే, లోకంలో అందరూ అనుకుంటూ ఉంటారండి ఇది భగవతి భారతి సరస్వతీదేవి యొక్క కటాక్షంతో లోకంలో కొంతమంది గొప్ప పాండిత్యం కలిగినటువంటి వారు, గొప్ప కవితా సమర్థత కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఇంకొంతమంది జడ పదార్థంగా ఒక వృక్షంగా స్తబ్దతగా జ్ఞానం లేకుండా ఉండేటటువంటి వారిగా ఉంటున్నారు. దీనికి కారణం ఆ సరస్వతీదేవి యొక్క కటాక్షమే అని లోకంలో అందరూ కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి అలా నువ్వు ఈ బాధ్యతని ఎవరికో అప్పచెప్పి నువ్వు దానిని వారి ద్వారా నెరవేర్చడం కాదు తల్లి. నువ్వు ఈశానవి, నీ కింద నీకు దాసదాసీభూతులుగా ఉన్నటువంటి సరస్వతీదేవికో మరెవరికో ఈ పనిని ఒప్పచెప్పడం కాదు. స్వయమేవ లక్ష్మీ, నువ్వు నీ మధురమైనటువంటి కటాక్షమును మా మీద ప్రసరింపచేసి ఈ స్తుతికి ఒక సమర్థత కలిగేటట్టుగా కటాక్షించు అంటారు. ఈ శ్లోకంలోనే కాకుండా తర్వాత శ్లోకంలో కూడా త్వమేవ శ్రీర్మహ్యం, నువ్వే మమ్మల్ని కటాక్షించాలి అని చెప్పడం ద్వారా ఒక చక్కటి సాంప్రదాయ రహస్యాన్నంతటిని పి శ్రీనివాస్ గారు మ్యూట్లో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా. త్వమేవ శ్రీర్మహ్యం అని ప్రార్థించడం ద్వారా ఒక చక్కటి సాంప్రదాయ అర్థాన్ని కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు. వైష్ణవులు, శ్రీ వైష్ణవులు అనేటటువంటి వారు, వారికి వాణీ విలసితం అంటే చక్కటి వాక్కు కావాలన్నా, చక్కటి ఐశ్వర్యం కావాలన్నా, అంతకన్నా గొప్పదైనటువంటి మోక్షం కావాలన్నా ఎవరిని ఆశ్రయించాలి అంటే శ్రీరంగరాజ మహిషి లక్ష్మీ, ఆ లక్ష్మీనారాయణుడన్నే ఆశ్రయించాలి తప్ప మరొకరిని ఆశ్రయించరు అనేటటువంటి చక్కటి సాంప్రదాయార్థాన్ని కూడా ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తూ, అంత స్వాతంత్ర్యం కలిగి ప్రతి ఒక్కరికి, ఒంటరి వారికే కాదు, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఇంత చనువుగా నువ్వే నాకు కటాక్షించాలమ్మా, కటాక్షించి తప్పక కటాక్షించాలి, కృతిని నువ్వే పూర్చి ఇవ్వాలి, దానిని నేను లోకానికి అందించి నాకు గొప్ప పేరు వచ్చేటట్టుగా నేను ఆ గౌరవాన్ని పొందాలి అని చెప్పగలిగినటువంటి ఒక చొరవ అందరికీ ఉంటుందండి. ఎందుకంటే ఆవిడ అఖిల జగన్మాతరం అస్మన్మాతరం, కేవలం పట్టర్ వారికి మాత్రమే తల్లి కాదు, ఆవిడ అఖిల జగన్మాతరం, అందరికీ కూడా జననియే. కాబట్టి మనమందరం కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఓ రంగరాజ మహిషి, శ్రీరంగరాజ మహిషి, మా అందరికీ కూడా నీ మధురమైనటువంటి కటాక్షమును మా అందరి మీద కూడా ప్రసరింపచేసి మాకు ఒక చక్కటి వాక్కును ప్రసాదించు, మా మాటలలో ఒక సమగ్రతను ప్రసాదించు. మాటలలో సమగ్రత అంటే మనం పలికేటటువంటి మాటల తీయనైనటువంటి మాట అయి ఉండాలి, చక్కనైనటువంటి మాట అయి ఉండాలి. అవతల వ్యక్తి యొక్క మనసును ఒప్పించకుండా తీయగా, అందంగా, ఉన్నది ఉన్నట్టుగా పలికేటటువంటి ఒక మాటగా మన వాక్కు కలిగి ఉండాలి. లోకంలో ఒకరు మంచివారిగా, ఒకరు చెడ్డవారిగా గుర్తింపబడుతున్నారు అంటే దానికి కారణం వారి వాక్ వైభవమే. వారు ఎలా మాట్లాడుతున్నారో దానిని బట్టే, వారి మనసులో అవతల వ్యక్తి పట్ల ఎలాంటి భావం ఉందో ఎవరికీ తెలియదు. కానీ వారి మాట్లాడేటటువంటి మాటలను బట్టే లోకంలో ఒకరు మంచివారిగా, ఒకరు చెడ్డవారిగా, వారి మనసులో ఎంత మంచి ఉన్నప్పటికీ కూడా పలికేటటువంటి మాటలు కటువుగా, వినడానికి కఠినంగా ఉంటే వీరికి మన మీద ప్రేమ లేదేమో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి పలికేటటువంటి మాటలను చక్కగా ఒక అందాన్ని కలగచేయి తల్లి అని మనం నిత్యము కూడా ఆ శ్రీరంగరాజ మహిషిని ప్రార్థించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సూక్తిం సమగ్రయతునః, తల్లి నువ్వే మా వాక్కులకి ఒక సమగ్రతను ప్రసాదించు, మేము అందమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి వారిగా కటాక్షించు, మేము పలికేటటువంటి మాటలు ఇతరులకి ప్రియాన్ని కలిగించేటటువంటి మాటలు పలికేటట్టుగా మమ్మల్ని కటాక్షించు, వారి మనసుని రంజింపచేసేటటువంటి మాటలను పలికేటట్టుగా మమ్మల్ని కటాక్షించు,
భాగవతోత్తములని, మహనీయులని, కవయోహు, లోకంలో ఉన్నటువంటి భాగవతోత్తముల్ని, ఆచార్యుల్ని, మనసు ఆనందింపచేసేటటువంటి వాక్కులను పలికేటట్టుగా మమ్మల్ని కటాక్షించు అని మనమందరం కూడా ఈ శ్లోకాన్ని సేవిస్తూ శ్రీరంగనాయకుని ప్రార్థించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సూక్తిం సమగ్రయతు న స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభన గౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. అమృతపానం చేయిస్తున్నారు అంటున్నారు. అమృతపానం శ్రవణయోహ అమృతాయమానం. వేదాంత దేశకులు గోదాస్తుతిలో కూడా ఎలాంటి వాక్విలాసం ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి ప్రబంధాలు ఎలాంటివి అంటే శ్రవణయోహ అమృతాయమానం. చెవులకి అమృతం వంటి వైభవం కలిగినటువంటి ప్రబంధాలను ఆండాళ్ తల్లి అనుగ్రహించింది అని ఎలా అయితే ఆండాళ్ తల్లి విషయంలో వేదాంత దేశకులు వారు చెప్తున్నారు. ఇక్కడ భట్టర్ వారి యొక్క శ్రీగుణరత్న కోసం విన్నటువంటి సేవించినటువంటి ప్రాజ్ఞులందరూ కూడా ఎంత అందమైనటువంటి చమత్కారం అంటే చూడండి, అమృతపానం దేనితోటి నోటితోటి చేస్తాం, కానీ కర్ణములతోటి ఆ అమృతపానం చేయించేటటువంటి విధంగా ఉంటుంది ఈ శ్రీగుణరత్న కోసం. దాని అర్థం తెలియకపోయినా ఆ శ్లోకాలన్నిటినీ కూడా సేవిస్తూ ఉంటే మనసుకు ఏదో తెలియనటువంటి ఒక హాయి, ఆ మనసు అమృతపు చెవుల ద్వారా మన శ్రవణ ఇంద్రియం ద్వారా అమృతపానం చేస్తూ మనసుకు ఒక హాయిని కలిగించేటట్టుగా ఉంటుంది శ్రీగుణరత్న కోసం. కాబట్టి ప్రతి శుక్రవారము కూడా ఆ తల్లి ముందు దాసోహం సమర్పిస్తూ శ్రీగుణరత్న కోసం సేవిస్తే, భట్టర్ వారు కూర్చున్నటువంటి కృతి కాబట్టి స్వయమేవ లక్ష్మీ సూక్తిం, భట్టర్ వారు అనుగ్రహించినటువంటి సూక్తి కాబట్టి తమ పిల్లలు మాట్లాడేటటువంటి మాటలు ఆ తల్లికి ఆనందాన్ని కలగజేస్తాయి. కాబట్టి ఆ తల్లి ఆనందపడుతుంది. ఈ స్తోత్రాన్ని మనం సేవించడం ద్వారా మన మనసుకి మహదానందం కలుగుతుంది. ఎందుకు అంటే ఈ శ్లోకాలన్నీ కూడా చదువుకుంటూ ఉంటే అవి మన చెవుల ద్వారా అమృతపానం చేయించి మనసుకి ఒక చక్కటి హాయిని కలగజేస్తాయి అని భట్టర్ వారు మనందరికీ కూడా మంగళాశాసనం చేస్తున్నారు. అలాంటి శ్లోకాన్ని సేవిస్తూ గోష్ఠిని పరిపూర్ణం చేసుకుందాం. సూక్తిం సమగ్రయతు న స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షై వైదగ్ధ్యవర్ణగుణగుంభన గౌరవైర్యాం కండూలకర్ణకుహరా కవయోధయంతి. ఇందులో కూడా చక్కటి గుణాన్ని ప్రకాశింపచేస్తున్నారు భట్టర్ వారు. శ్రీరంగరాజమహిషి అనడం ద్వారా సౌలభ్యం అనేటటువంటి గుణాన్ని, లక్ష్మీ అనేటటువంటి పదప్రయోగం ద్వారా పరత్వం అనేటటువంటి గుణాన్ని ప్రకాశింపచేస్తూ, ఇది నిజంగా ప్రతి శ్లోకంలోనూ ఆ తల్లి యొక్క గుణాలన్నిటినీ కూడా చక్కగా వైభవంగా తెలియజేశారు. కాబట్టి శ్రీ గుణరత్న కోసము అనేటటువంటి విషయాన్ని మళ్ళీ ప్రతి శ్లోకంలో మనకి అందిస్తున్నారు భట్టర్ వారు. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. సఠారేటిరాత్రోక్తత్రయ్యంతార్థప్రదాయనే అస్మదాచార్యవర్యాయ గోపాలార్యాయ మంగళం. మంగళాశాసన పరైన్మదాచార్య పురో